పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఈవీఎంను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు అధికారులు. ప్రకాశం జిల్లా ఒంగోలు రైస్ ఇంజనీరింగ్ కాలేజ్లోని స్ట్రాంగ్ రూమ్లో జిల్లాకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచారు. సమాచారాన్ని ప్రకాశం జిల్లా ఒంగోలు రైస్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పోలింగ్ ముగిసింది. ఇక ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకి చేరుతున్నాయి. ప్రస్తుతం రాత్రికే కొన్ని స్ట్రాంగ్ రూమ్లకి చేరేట పరిస్థితి. ఒంగోలు కాన్స్టిట్యున్సీ కానీ అలాగే కొండేపి అలాగే సంతనోతలపాడు ఈ మూడుకి సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన అన్నీ కూడా ఇప్పటికే చేరినట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం స్ట్రాంగ్ రూమ్లను కూడా మనం చూడొచ్చు. ఇక్కడే రైస్ ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల అధికారులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. నిరంతరం నిఘా నేత్రంలో ఉండే విధంగా కూడా ఈ రూమ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ఎటువంటి లోపాలకు తావు లేకుండా నిత్యం సీసీ కెమెరాల నడుమ స్ట్రాంగ్ రూమ్ని ఏర్పాటు చేసినట్టు పరిస్థితి ఉంది. చాలా కట్టుదిట్టమైన ఆర్మ్డ్ ఫోర్సెస్ని కూడా ఇక్కడ భద్రతకు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ రోజు నుంచి జూన్ 4వ తేదీ వరకు ఇదంతా కూడా పోలింగ్ సంబంధించినటువంటి ఈవీఎంస్ అన్నీ కూడా పోలింగ్ జరిగినట్టుగా ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇప్పుడు ఈ రోజు నుంచి 4వ తేదీ వరకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య వీటిని ఉంచాల్సింది కాబట్టి చాలా చర్యలు తీసుకున్నారు. చాలా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఇవన్నీ కూడా విండోస్ కూడా కనిపించకుండా పూర్తిగా వీటన్నిటి కూడా క్లోజ్ చేసినటువంటి డెకోలంతో కంప్లీట్గా సీజ్ చేసినటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. సీసీ కెమెరాలు కూడా ప్రత్యేకంగా ఈ స్ట్రాంగ్ రూమ్లకి సీసీ కెమెరాలు కూడా అమర్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా జిల్లాకు సంబంధించినటువంటి 8 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంలు అన్నీ కూడా ఇలా ఈ కాలేజీలో రైస్ ఇంజనీరింగ్ కాలేజీలోనే స్ట్రాంగ్ రూమ్లు భద్రపరుచుతున్నారు. ఓటర్ల యొక్క తీర్పుని అత్యంత పకడ్బందీగా పదిలంగా ఉంచి జూన్ 4వ తేదీన మళ్ళీ ఈ నాయకుల యొక్క నేతల యొక్క భవిష్యత్తుని తేల్చబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాటికి అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం చూడొచ్చు స్ట్రాంగ్ రూమ్ ఇది పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఒంగోలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అలాగే ఒంగోలు సెగ్మెంట్కి ఈ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించినటువంటి ఈవీఎంలు కొన్ని ఈ రూమ్లో భద్రపరిచినట్టుగా మనకి అర్థమవుతుంది. మరిన్ని ఈవీఎంలు ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో మిగిలినటువంటి నియోజకవర్గాల నుంచి కూడా రాత్రి లేట్ అయింది కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి రావాల్సి ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా ఆ హెడ్ క్వార్టర్లోకి చేర్చుకొని అక్కడి నుంచి ఇప్పటికీ మళ్ళీ జిల్లా కేంద్రం ఉన్నటువంటి ఈ సెంటర్ ఏదైతే ఉందో రిసెప్షన్ సెంటర్కి తీసుకొచ్చి స్ట్రాంగ్ రూమ్లకి భద్రపరిచే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ ఈ స్ట్రాంగ్ రూమ్ నిర్వహిస్తున్నారు. అలాగే ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో ఈవీఎంలు అక్కడి నుంచి ఏదైతే అసెంబ్లీ సెగ్మెంట్ ఏదంటే హెడ్ క్వార్టర్ నుంచి మళ్ళీ జిల్లా కేంద్రం ఈ స్ట్రాంగ్ రూమ్ చేరే వరకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంలు ఇక్కడికి తరలించే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ రోజు నుంచి జూన్ 4వ తేదీ వరకు ఉదయం వరకు స్ట్రాంగ్ రూమ్ అత్యంత భద్రంగా పదిలంగా ఉంచడానికి తీసుకోవాల్సిన చర్యలను కూడా ఎన్నికల అధికారులు తీసుకున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు.